వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. వేరొకరి పేరు మీద ఉన్న డాక్యుమెంటుపై ఈసంశెట్టి దేవులమ్మ తప్పుడు వీలునామా సృష్టించి మా ఆస్తి సుమారు 4 కోట్ల ఆస్తిని కాజేసిందంటూ వారిపై తగు చర్యలు తీసుకోవాలని నాతవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామారావుకు శుక్రవారం అల్లు నూకాలమ్మ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అల్లు నూకాలమ్మ వారసులు కాదని తప్పుడు వీలునామా ద్వారా FMB సర్టిఫికేట్ ఇచ్చారు. దీని ద్వారా పట్టా పాసు పుస్తకం మంజూరు చేశారు. వైసీపీ నాయకుల మద్దతుతో విచారణ చేపట్టకుండా 4-5 సంతకాలు పెట్టించి అన్ని పూర్తి చేయించారని, వీటన్నింటికీ కారణమైన తప్పుడు వీలునామాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. వేరొకరి పేరు మీద ఉన్న డాక్యుమెంట్లను మార్చి తప్పుడు విధానానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. తప్పుడు వీలునామా సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నా పేరు రమేష్ అండి, మాది మర్రిపాలెం, నాతవరం మండలం. అల్లు నూకాలమ్మ ఆసామి మా వారసులు మేమందరం మమ్మల్ని కాదని వీరి ఆవిడకి ఒక తప్పుడు డాక్యుమెంట్ ద్వారా ఈ FMC సర్టిఫికేట్ ఇష్యూ చేసేసారు. దాని ద్వారా పట్టాదారు పాస్బుక్లు కూడా చేసేసి దీని వివరణ కోసమని మేము అమర్ ఆఫీస్కి వెళ్తే మేము ఎంక్వైరీకి వచ్చామన్నారు. ఊళ్ళోకి ఎంక్వైరీ రాలేదు. ఊళ్ళోని ఆ తప్పుడు డాక్యుమెంట్ ప్లస్ ఈ మొంకు సాంబమూర్తి అనే పెద్ద మనిషి, గరుడి కృష్ణరాజు, ఈ ఈసంశెట్టి దేవులమ్మకి సహకరించి ఇంకొక 4-5 సాక్షులు దొంగ సాక్ష్యాలు పెట్టించేసి ఊళ్ళోకి ఎంక్వైరీ చేయకుండా ఇక్కడ అన్ని చేసేసి పాస్బుక్లు చేసేసి అన్ని ఆన్లైన్ కూడా చేసేసారు. దీని విషయమే మేము వివరణ కోరక మేము ఆల్రెడీ ఎంక్వైరీకి వచ్చామని అన్నారు. అంతా తప్పుడుది. దీని విషయం కూడా మునుపటి సందర్భాల్లోనే ఆవిడ కోర్టు నుంచి మాకు నోటీసులు కూడా పంపించింది. ఆ డాక్యుమెంట్ అల్లు నూకాలమ్మ పేరున ఎలా ఉందా లేదని మీరు వెరిఫై చేస్తే అందులో లేదు. అల్లు నూకాలమ్మ పేరున డాక్యుమెంటే లేదు. ఆ డాక్యుమెంట్ ఆధారంగా మేము ఈరోజు పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ ఇచ్చాము. అదే తప్పుడు డాక్యుమెంట్ పెట్టేసి మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. అలాగే మాకు సంబంధించిన వారసులు కాకుండా ఆ ఆస్తిని ఉంచుకున్న ఆవిడికి, వాళ్ళ తమ్ముడు ఉంచుకున్న ఆవిడికి దారదత్తం చేసేసారు. దాని విషయమై మీరు ఎంక్వైరీ చేసి స్టేషన్లో కూడా సబ్మిట్ చేసాం. కేసు అయితే అది చేసి ఎస్ఐ గారు కేసు తీసుకున్నారు. దాని గురించి అయితే దర్యాప్తు చేసి మాకు చెప్తానన్నారు. ఎంక్వైరీ చేసి చెప్పన్నారు. ఈ కంప్లైంట్ అయితే ఇవాళ తప్పుడు డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ ఆవేళ ఆ పేరు మీద లేదు. ఆ లేని డాక్యుమెంట్ని సృష్టించి దాని ద్వారా మాకు కోర్టు సమ్మలు ఇష్యూ చేసి మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతుంది. ఆవిడ తిప్పేసి కాకుండా ఇక్కడ రాంగ్ ఎఫ్ఎం కూడా విధంగా కూడా సెకండ్ స్టేజ్లో ప్రయత్నించి ఇక్కడ MROPSలో అధికారులని ఊళ్ళో కొంతమంది తప్పుడు నాయకులు, వైసీపీ నాయకుల్ని మేనేజ్ చేసి పాస్బుక్లు చేయించేసుకున్నది ఆవిడ. దాని విషయమే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. మాకు ఇప్పుడు అది FMC రద్దుపరిచి నెక్స్ట్ ఈ తప్పుడు డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాని మీద దర్యాప్తు జరిపించి దాంట్లో నిజారోపణ చేసి ఆవిడపై చట్టపరమైన చర్యలు, ఆవిడ మీదనే ఆ సాక్షుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.